నియోజకవర్గం మందస మండలం హరిపురం టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు భావన దుర్యోధన అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మరియు దాసరి తాతారావు దుర్యోధన తదితర ముఖ్య నాయకులు మాట్లాడుతూ మందస రైల్వే స్టేషన్ రోడ్డులో BMA VSK ఎక్స్ప్రెస్ హాల్ట్ నిలుపుదలకు అవకాశం కల్పించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రైల్వే మంత్రివర్యులు అశ్విన్ వైష్ణవ్, శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మందస రైల్వే స్టేషన్ అనేది సుమారు 3 మండలాలు 200 గ్రామాలకు ప్రధాన కూడలి లాంటిది. చాలా సంవత్సరాల నుండి సుదీర్ఘకాలంగా ఇక్కడ ట్రైన్ హాల్టింగ్ కోసం చాలాసార్లు వినతి ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్యులు రైల్వే కేంద్ర మంత్రివర్యులు దృష్టికి తీసుకువెళ్లి ఈరోజు బరంపురం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రైలు ఇక్కడ ఆగడం వల్ల ఇక్కడ రవాణా రంగం బాగా అభివృద్ధి చెందుతుంది అని, అలాగే దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. మందస మండలం, వజల్పుత్తూరు మండలం, ఇటు ఉద్దానానికి పల్లంకి అందరికీ ఆనుకొని ఉన్నటువంటి ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతంగా ఈ హరిపురం ఉన్నటువంటి పరిస్థితిలో మా హరిపురం కేంద్రంలో ఉన్నటువంటి మందస రోడ్లో అటు విశాఖ కానీ ప్రశాంతి కానీ కొన్ని హాల్ట్ లేకపోయిన సమయంలో ఇక్కడ ప్రజలంతా కూడా మా కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి సుదీర్ఘకాలంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మన్నించి ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే శిరీషమ్మ గారు కృషితో మన ఎంపీ అంటే మాజీ మంత్రివర్యులు శివాజీ గారి ఆలోచనతో ఈరోజు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి అభినందిస్తూ, నిన్న వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ సదస్సులో మాజీ మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు గారు చాలా విషయాలు మాట్లాడారు. అంతకుముందు జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా నేను ప్రతిపాదన పెడితేనే అభివృద్ధి చెందింది, అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆయన ఎక్కడేసుకున్నటువంటి పరిస్థితుల్లోనే, ఆయన చదువుకున్నటువంటి పరిస్థితుల్లోనే గౌరవ మాజీ మంత్రివర్యులు శివాజీ గారు తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీకి, గౌతు కుటుంబానికి చెందినటువంటిదని తెలియజేసుకుంటూ ఆయన 2 ప్రస్తావనలు చేశారు. మన ఇంటింటికి కుళాయి పథకము అన్నటువంటిది మేమే పెట్టాము, నేను వచ్చిన తర్వాతే పెట్టానని చెప్పారు. జలజీవన మిషన్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వము 2018 సంవత్సరంలో అది ప్రవేశపెడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలను మాత్రమే సెలెక్ట్ చేశారు. అందులో మన శ్రీకాకుళం జిల్లా ఉంది. అప్పుడున్న ప్రభుత్వంలో మరి ఎంపీగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కానీ, ఎమ్మెల్యే గారు ఉన్నట్టు శివాజీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు ఎవరు కానీ వీరు ప్రయత్నం చేయకుండా ఈ జిల్లాని సెలెక్ట్ చేస్తారా? అది తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి జలజీవన మిషన్ని అదేదో నేనే తెచ్చానని ఆయన చెప్పుకోవడం అన్నటువంటిది మాత్రం ఆయన మరి బాధ్యత రాహించమా లేకపోతే ఇంకేంటని మనం చెప్పలేము. ఆ రకంగా మాట్లాడకూడదు. ఇంకొకటి కిడ్నీ, ఇక్కడ కిడ్నీ ఆసుపత్రి నేను కట్టించాను, ఓకే కట్టించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే తిత్లీ తుఫాను సమయంలో ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉండాలన్నటువంటిది అప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. దాని ప్రతిపాదన వచ్చిన తర్వాత మీరు కట్టారు, కానీ ఒక్క డయాలసిస్ మిషన్ అయినా పెట్టారా? పోనీ అది చెప్పండి. అన్ని రోజులు మీరు మంత్రిగా ఉన్నారు, ఏమీ లేకుండా అది ఒక తెల్ల ఏగిరి పెంచుకున్నట్టు అయింది తప్పించి దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే శిరీషమ్మ గారి నాయకత్వంలో మళ్ళీ కొత్త డయాలసిస్ మిషన్లు వచ్చి ఇక్కడ మరి దిగ్విజయంగా మరి పనిచేస్తూ ఈరోజు ఒక నూతనమైనటువంటి ఒరవడి కిడ్నీ మార్పిడి అన్నటువంటి ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టి అది విజయవంత కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మందస రోడ్ రైల్వే స్టేషన్ అనేది సుమారు 200 గ్రామాలకి ప్రధాన కూడల్ లాంటి ప్రదేశం ఇది. సుమారు 3 మండలాలు, అలాగే సోంపేట మండలంలో ఒక 20 గ్రామాలు, అలాగే పలాస మండలంలో ఒక 5-6 గ్రామాలు, అలాగే మందస మండలంలోన ఉన్న ఈ 220 గ్రామాలు సుమారు ఈ వీటిలన్నింటికీ కూడా ప్రధాన కూడలి మందస రోడ్ రైల్వే స్టేషన్.
ఈ రైల్వే స్టేషన్లో గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ ట్రైన్ హాల్టింగ్ కోసము మనం చాలాసార్లు వినతులు ఇవ్వడం జరిగింది. ఆ వినతుల కోసం ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారి దృష్టిలోకి తీసుకొని వెళ్ళి ఈరోజు బరంపురం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదలకి ఇక్కడ అవకాశం కల్పించినందుకు కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మా పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌరీ శిరీషమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ట్రైన్లన్నీ ఇక్కడ ఆగడం వలన ఇక్కడ రవాణా రంగము ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలాగే సుదూర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకి అందరికీ కూడా మాకు చాలా సులువు అవుతుందని, ఇంకా ఇక్కడ ఆగాల్సిన ట్రైన్ల కోసం కూడా కేంద్ర మంత్రి వర్యులు దృష్టి పెడతారని మేము సవినయంగా ప్రార్థిస్తున్నాము. అలాగే కేంద్ర మంత్రి వర్యులుగా ఆయన బాధ్యత తీసుకున్నప్పటి నుండి సుమారు 2 దశాబ్దాల కిందటి నుండి పలాస ఆర్ఓబి సమస్య అనేది ప్రధాన సమస్యగా ఉండిపోయింది. అక్కడ పలాస నుండి ప్రజలు ఎవరైనా సరే వెళ్ళాలనుకున్నా సరే కాశీబుగ్గ గేటు దగ్గర గంటల తరబడి ఉండిపోయాం. ఈరోజు మంచా మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి విలేకరులకి నమస్కారాలు తెలుసుకుంటూ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఈ 3వ సందర్భంగా గెలిచిన సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయ్యి ఈ జిల్లాకే కాదు, రాష్ట్రానికే కాదు, దేశాల్లో